హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింగరేణి అప్లికేషన్ అనేది మార్చ్ 1 నుంచి 18 వరకు 272 పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం అని జరిగిందని చెప్పడం జరిగింది. అయితే నేను ఇదివరకు చేసిన వీడియోలలో ఏ పోస్టుకు మేము ఎలిజిబుల్ సార్, మేము దేనికి మాకు డిగ్రీ ఉన్నది, మాకు పీజీ ఉన్నది, ఎంఎస్సి ఉన్నది అని చెప్పేసి టెస్టింగ్ కోసం అడగడం జరుగుతుంది. దయచేసి టెస్టింగ్ కోసం అయితే కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయకండి. మీరు ఒకసారి డిగ్రీ చేసి ఉన్నట్టయితే, బీటెక్ చేసి ఉన్నట్టయితే అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీ సెల్లో ఓపెన్ చేసినా పర్లేదు, నెట్ సెంటర్కి వెళ్ళినా పర్లేదు, అప్లై చేసుకోవడానికి మీరు ఆస్కారం ఉంది. ఇందులో టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి బీటెక్ చేసిన వారికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇంకొకటి మేము లా చేసినాం సార్ అని ఒకరు, ఇంకొకరు ఏంటంటే కింద మనకు ఏంటి బీఈ బీటెక్లో ఈక్వలెంట్ బ్రాంచెస్తోని కొన్ని ఇలా ఉండటం జరిగింది. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. మార్చి 18 వరకు అప్లికేషన్ అనేది రావడం జరిగింది. దీన్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటే మీరంతా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇకపోతే మనకు మెయిన్గా ఒక 6 పోస్టులకు గాను ఈక్వలెంట్గా ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మిగతా అదర్ పోస్టులకు హైడ్రాలజీ అయితేనేమి, సిఏ ఫైనాన్స్లా అంటే ఏమంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితేనేమి, ఇకపోతే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయితేనేమి, వాటికి సంబంధించినంత వరకు అయితే సంబంధిత బ్రాంచ్ వాళ్ళే అప్లై చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి మిగతా పోస్టులకు ఎవరెవరు ఈక్విలెంట్గా అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఒకసారి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కు ఈక్వలెంట్ డిగ్రీతో 55 మార్క్స్ అండ్ అబోవ్ అండ్ 55% ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. లా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కి. ఇప్పటికీ చెప్తున్నా, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కు ఈక్వలెంట్ డిగ్రీ విత్ 55% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ బీఈ బీటెక్ ఈక్వలెంట్ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ మైనింగ్లో బీటెక్తో సహా ఈక్వలెంట్ బీటెక్గా చేసిన వారు ఎవరైనా సరే ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ మైనింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి పర్సంటేజ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, కానీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి పర్టికులర్గా చెప్తున్నాను, సిఏ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఆస్కారం ఉంది. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్కి చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఎంబీఏ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్కి. నేను ఏ కేటగిరీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు చేసిన వీడియోను దయచేసి గమనించగలరు. తర్వాత జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. కొంతమంది మేము డిప్లొమా చేసినాం సార్, మేము బీటెక్ కంటిన్యూ చేసినాం సార్, మేము అప్లై చేసుకుంటే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది అనుకుంటే అది మీకు లాస్ట్ వరకు దాన్ని అప్లై చెయ్యండి, ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చెయ్యండి. మీరు లక్కీ పర్సన్స్, మీకు ఒక అనుభవం అయితే వస్తుంది. కాకపోతే అది నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ అప్పుడు చాలా మంది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయకముందే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ ఏజ్ అనేది కంప్లీట్ కాకముందే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళను రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకు మాత్రం ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మళ్ళీ ఇటువంటి తప్పుదాలు చేయకుండా వాళ్ళు ఎక్కడైతే మార్క్స్ తక్కువ వచ్చినాయో అవి రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడటం జరుగుతుంది. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక మనకు బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ బ్రాంచ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కు బీఈ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇవి చూసుకుంటే కనుక జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఒకటి అయితే, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ మైనింగ్ ఒకటి, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్ ఒకటి, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఒకటి,
మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కు ఈక్వలెంట్ డిగ్రీతో పాటు సేమ్ బ్రాంచెస్ కలిగి ఉంటే, మీరు బీటెక్ చేసి ఉంటే దయచేసి వెళ్ళి అప్లై చేసుకోండి. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.